Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారటంతో కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ గురువారం వర్షాలు కురిశాయి. ఇక రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలైతే జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికొస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉపరితల ద్రోణి కారణంగా ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇవాళ 19 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీలోని ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అలాగే ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.